చేసుకునే సదుపాయం రావడంతో చిన్న చిన్న లావాదేవీలకు కూడా క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది చెల్లింపులను సులభతరం చేసినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కార్డును వాడకపోవడం ఆర్థికంగా శ్రేయస్కరం, లేదంటే కొత్త చిక్కులు కొని తెచ్చుకోవడం ఖాయం. మరి ఆ పనులు ఏంటో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు పరిమితిలో 20% వరకు ఏటీఎం నుండి నగదు తీసుకునే వీలున్నప్పటికీ అత్యవసరమైతే తప్ప ఈ పని చేయకండి. ఎందుకంటే విత్డ్రా చేసిన రోజు నుంచే నెలకు సుమారు 2.85% భారీ వడ్డీ పడుతుంది. దీనికి తోడు 2.50 నుండి 3% వరకు అదనపు ట్రాన్సాక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. కిరాణా సామాగ్రి, ఆహారం, గ్రోసరీస్ వంటి రోజువారీ గృహ అవసరాలకు క్రెడిట్ కార్డు వాడడం తగ్గించడం మంచిది. లేదంటే మీ బడ్జెట్ నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. ఇది నెలాఖరులో బిల్లుల భారాన్ని పెంచుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న ఖర్చులకు నగదు లేదా డెబిట్ కార్డులను మాత్రమే ఉపయోగించడం మంచిది. విదేశీ ప్రయాణాల కోసం క్రెడిట్ కార్డులు వాడితే కరెన్సీ మార్పిడి, ఫారిన్ లావాదేవీల పేరిట దాదాపు 3% వరకు అదనపు ఛార్జీలు విధిస్తారు. మీ క్రెడిట్ కార్డు నుంచి సంబంధిత బ్యాంకుకి ఏదైనా ఆఫర్స్ ఉంటే పర్వాలేదు, లేదంటే మీ జేబుకు కన్నం పడడం గ్యారంటీ. ఈ అనవసర భారాన్ని తగ్గించుకోవడానికి క్రెడిట్ కార్డుకు బదులుగా ప్రీపెయిడ్ కరెన్సీ కార్డులను వాడడం ఉత్తమం. గడువులోగా పూర్తి బిల్లు చెల్లించలేనప్పుడు కార్డు అసలు వాడకండి. ఆలస్య రుసుము కింద 250 నుండి 600 వరకు జరిమానా పడుతుంది. బకాయిలపై లావాదేవీ జరిగిన తేదీ నుండి 2.5 నుండి 3% వడ్డీ విధిస్తారు. కేవలం మినిమం బ్యాలెన్స్ కడితే మిగిలిన మొత్తంపై 5% వరకు వడ్డీ పడి అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. రాష్ట్ర ప్రజానికంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి టి చిమారెడ్డి ఆరోపించారు. వానాకాలం పంట సీజన్ మరికొద్ది రోజులు ప్రారంభమవుతున్నా గానీ ప్రభుత్వానికి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను ఇంకా తయారు చేసుకోలేదని వెల్లడించారు. జగిత్యాల జిల్లా రాయల్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట రుణాలకు సంబంధించి కార్యాచరణను ఇంకా రూపొందించలేదని ఆరోపించారు. కనీసం ఖరీఫ్ పంటకైనా రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాలలో 6 పంటలు పండాయని, ఇందులో ఎన్ని పంటలకు రైతు భరోసా కల్పించారో ఆయన ఆత్మకే తెలుసని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. గురువారం బెంగళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్న సీఎం మొదటగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న పనులను వివరించే ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టు ప్యాకేజీ 1 సైట్ వద్దకు చేరుకొని అక్కడ పనులను పరిశీలించారు. ప్యాకేజీ 1లో భాగంగా జరుగుతున్న పంప్ హౌస్ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీట్ పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు కర్ణాటక మాజీ మంత్రి ఎన్ఎస్ బోసే రాజు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డ సమయంలో కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల సందర్శన పేరుతో హడావిడి చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. విపత్తుల సమయంలో రాకుండా రైతుల సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా చేస్తున్న ఈ పర్యటనలు ఎవరికి ఉపయోగమని నిలదీశారు. సీఎం పర్యటన వేళ తెలంగాణ వాదులు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం సబబు కాదని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని రైతు భరోసా అడుగుతారనే హెలికాప్టర్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఆశలు కోల్పోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, భవిష్యత్తులో వారికి పరాభవం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ నిర్వహిస్తామనడం సరైనది కాదని మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు. తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభను నిర్వహిస్తామనడం సరైనది కాదని మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ వాడిన భాష తీరు సరిగా లేదని వెల్లడించారు. అమరావతి బ్రహ్మాండమైన రాజధాని అంటున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అమరావతిలోనే నివాసం ఉండాలని సూచించారు. తెలంగాణ కన్నా ఏపీలో ఎక్కువ సోర్స్ ఉన్నాయి. సముద్ర తీరం ఉంది, రకరకాల పోర్టులు ఉన్నాయి. ఆ నాయకులంతా ఏపీ అభివృద్ధి చూసుకోవాలి తప్ప తెలంగాణ వైపు చూడొద్దని హితవు పలికారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెబుతున్నా ఎక్కడ అమలు కావడం లేదని, పార్టీ జెండా మోసిన తనకి ఇంద్రమయ్యలు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే సంపత్ను సొంత పార్టీ కార్యకర్త నిలదీశాడు. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని చెబుతున్నా ఎక్కడ అమలు కావడం లేదని, పార్టీ జెండా మోసిన తనకే ఇందిరమ్మయ్యలు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే సంపత్ను సొంత పార్టీ కార్యకర్త నిలదీశాడు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్సు యాత్రకు హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన సూదెన్న అక్కడికి చేరుకున్నాడు. ముందుగా ఇల్లు మంజూరైందని చెప్పడంతో బేస్ లెవెల్ వరకు నిర్మించుకున్నానని, ఇప్పుడు మంజూరు కాలేదని, బిల్లు రాదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇల్లు మంజూరు గురించి ఆరా తీసి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ వాటర్ బోర్డు మీద ఇప్పటి వరకు రివ్యూ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు అయింది. ఇంతవరకు రూపాయి పని కూడా చేయని వాడు ఇప్పుడు ఎలా చేస్తాడు? ఉద్యోగుల కోసం కొట్లాడే వాళ్ళు ఉండాలి. అప్పుడే మీకు పీఆర్సీ అమలవుతుంది. ప్రశ్నించే గొంతుక వైపులా ఉండాలన్నా, రియల్ ఎస్టేట్ చేసి వాటర్ బోర్డును కూడా దోపిడీ చేయడానికి వచ్చే వాళ్ళ వైపు ఉండాలన్నా ఆలోచించండి అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఈడ ఉన్న వాళ్ళని, ఈ మీటింగ్ కు రాని వాళ్ళని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తిరుగుతున్న వాళ్ళని అడుగుతున్నా, అసలు ఈ రాష్ట్రానికి మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మీ డిపార్ట్మెంట్ కు మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎప్పుడన్నా రివ్యూ చేసిండా? ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బోర్డు మీద రివ్యూ జరిగిందా? మరి ఆ ముఖ్యమంత్రిగా గతి లేనప్పుడు ఫోన్ కిస్కా గుట్టంగాడు వచ్చి నిలబడితే ఏమైతుంది? చేసేటువంటి మంత్రి ఏకంగా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రివ్యూ చేయలే. ఏదో రాజకీయం అంటే, ప్రభుత్వం అంటే గాలి మీద ఉంటుందని వాళ్ళ తాత జాగిరని 3 కార్పొరేషన్లు చేసిండు. ఆడ కనీసం కూర్చుందా? ఎక్కడన్నా కుర్చీ ఉందా మీకు? మరి ఒక అవగాహన లేకుండా కార్మికుల పట్ల గాని, ఉద్యోగస్తుల పట్ల గాని ఒక ఆలోచన లేకుండా ఈ రోజు 3 కార్పొరేషన్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది వాటర్ బోర్డు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాటర్ బోర్డుకు బడ్జెట్ లేదంటే వెంటనే డబ్బులు ఇచ్చి మన యొక్క కార్మికులకు గాని, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, ఎందుకంటే వీళ్ళ మీద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, అల్టిమేట్ గా డబ్బు ఉండాలి కదా. ఆ రోజు అనేకమైనటువంటి అంశాలు సాధించుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇక 2.5 ఏళ్లలో చేయనోడు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు పోటీ చేసిన ఆయనను ముఖ్యమంత్రి ఇంటికి పోయి కలుస్తాడు. కలవనిస్తాడా? అయితేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. అలవిగాని అటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టిరు? రైతులను వదిలిపెట్టినరా? నిరుద్యోగ యువతను వదిలిపెట్టినరా? మహిళలను వదిలిపెట్టినరా? కుల సంఘాలను వదిలిపెట్టినరా? ఎవరిని వదిలిపెట్టలే. మిమ్మల్ని ఎట్లా మీ మాట వింటాడు? ఈ పీఆర్సీ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరగకపోతే కొట్లాడే గొంతు ఉండాలి కదా, ఉండాలా లేదా? అసెంబ్లీ పెట్టాలంటేనే హరీష్ అన్నని, కేటీఆర్ చూసి అసెంబ్లీ పెట్టకుండానే భయపడి పారిపోతుంది. వీళ్ళ గొంతుతోని 10 రోజులు అసెంబ్లీ పెట్టేటోడు 3 రోజులకే పారిపోతుంది.
మరి మీకోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఈడ రాంబాబు కొట్లాడితే ఆడ మేము కొట్లాడడానికి ఉండాలి కదా. మరి కొట్లాడినందుకు ఉందామా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించినాడు మళ్ళీ ఈడ వచ్చి వాటర్ బోర్డులో సంపాదిద్దాం అనుకున్నట్టు ఎంబడి ఉందామా? ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి చెప్పిండు నా ప్రభుత్వం వస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పి, ఇప్పుడు కూడా దిక్కులేదు ఎవరికి ఈయనకి. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాడు జెండా గుంజిండు, వాడు గుర్తు రాకుండా రమ్మని చెప్పి ఎవడొస్తాడో చూద్దాం. మేం చెప్తున్నాం కదా, 100% అక్కడ సూర్యుడు ఇక్కడ పొలిచినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు. నిన్న జూన్ 2 నాడు ఉద్యోగులు పీఆర్సీ కోసం ఆశగా ఎదురు చూశారు. కానీ రేవంత్ రెడ్డి నిరాశని మిగిల్చిండు. 6 డిఏలను పెండింగ్ లో పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ మాత్రమే. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు, ఆర్టీసీ కార్మికులు, జేహెచ్ఎంసీ కార్మికులు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మోసమే కాంగ్రెస్ నైజమన్నారు హరీష్ రావు. ఒక్కటే విషయం గుర్తు పెట్టుకోండి, ఇవాళ వచ్చినట్టు నిన్న మీటింగ్ పెట్టిండ్రు. ఏం చెప్పిండ్రే? ప్రజాపాలన ప్రజాపాలన అని ఊదరగొట్టిపోయింది. అది నిజంగా ప్రజాపాలన? ప్రజా వంచక పాలన, ప్రజలను వంచిన పాలన కాంగ్రెస్ పాలన. అసలు ఎవరినయ్యా మీరు ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన హామీ, మా ఉద్యోగులకు ఇచ్చిన హామీ, మా కార్మికులకు ఇచ్చిన హామీ ఒక్కటన్నా అమలైందా కాంగ్రెస్ పాలనలో? 2.5 సంవత్సరాలైంది. ఏం చెప్పిండ్రు? మేం రాగానే వెంటనే పీఆర్సీ ఇస్తాం, వెంటనే పెండింగ్ డిఏలు ఇస్తాం. వచ్చినాయే? ఇవాళ 2.5 ఏళ్ళైనా పీఆర్సీకి ఉలుకు లేదు, నా పలుకు లేదు. వత్తదా రాదా కూడా చెప్తలేరు. 2.5 ఏళ్ళు అయిపోయింది. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పీఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండగొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పీఆర్సీ గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఏడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పీఆర్సీలు ఇయ్యడు. ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. అంటే సింగరేణి కార్మికులకు మోసం, ఆశా అంగన్వాడీ కార్మికులకు మోసం, జిహెచ్ఎంసీ కార్మికులకు మోసం, ఆర్టీసీ కార్మికులకు మోసం, మా హెచ్ఎంప్లీఎస్ కార్మికులకు మోసం. మోసమే కాంగ్రెస్ నైజం. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ మోసం చేసింది. మోసపూరిత ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతే మన రాంబాబు గారు. మీరు రాంబాబుని గెలిపించండి. రాంబాబు గెలవడం అంటే మేమందరం కూడా మీతో ఉన్నాం. రాంబాబు ఉన్నాడంటే హరీష్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉన్నాడంటే శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉంటే మా మహమూద్ అలీ సాబ్ ఉన్నట్టు, రాంబాబు ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నట్టు. మీకే ఇబ్బంది వచ్చినా అటు అసెంబ్లీలోనైనా బయటైనా మేముంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.